Hi friends, this is Arshia, founder Initial Race Kids Preschool. Welcome to one more session, and today I'm with Sandhya Rani madam, who works as a yoga instructor for the ICE department, and today we'll know a lot about yoga. Hello, namaste ma'am. How are you? నైస్ ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం. చాలా హ్యాపీగా ఉంది. యు ఆర్ హియర్ విత్ us. అందరికీ తెలుసు హెల్త్ ఇస్ వెల్త్. ఆరోగ్యం మహాభాగ్యం అంటారు. ఎస్ మేడం. స్టిల్ మనం నెగ్లెక్ట్ చేస్తాం, మందులకి డబ్బులు పెడతాం, కానీ మనం జాగ్రత్తలు తీసుకోం. ఒక్క 1 hour టైం, ఒక్క 1 hour కాదు, ఒక 10 minutes కూడా తీయలేం. సో దాన్ని దృష్టిలో పెట్టుకునే నేను మీతో కొలాబరేట్ అవుతున్న ఇనిషియల్ రేస్ కిడ్స్ ప్రీ స్కూల్లో యోగా సెషన్ స్టార్ట్ చేస్తున్నా. సో నాకు ఫస్ట్ చెప్పండి మ్యామ్, జిమ్ కి యోగాకి తేడా ఏంటి? జిమ్ లో మజిల్ బిల్డ్ అవుతుందండి. మనము అనుకున్నట్లుగా బక్కగా అవ్వచ్చు, కొంచెం ఇవి తగ్గచ్చు, కొవ్వు లాంటివి తగ్గచ్చు. కానీ ఎంత ఫాస్ట్గా అయితే మనం బిల్డ్ అవుతామో అంత ఫాస్ట్గా మళ్ళీ రైజింగ్ వస్తుంది. అంతేకాకుండా మనం హెల్దీగా ఉండలేము, ఆ పెయిన్స్ బాగా వచ్చేస్తాయి అన్నమాట. యోగా చేసినంత సాటిస్ఫాక్షన్ జిమ్ లో ఉండదు. నేను ఒక పర్సనల్ గా అబ్జర్వ్ ఏం చేశానంటే, జిమ్ చేస్తే ఎక్స్టర్నల్లీ తొందరగా కనిపిస్తుంది, వెరీ క్విక్లీ. బట్ యోగా అనేది మన ఇంటర్నల్ ఆర్గాన్స్ యొక్క స్ట్రెంగ్త్, ఇమ్యూనిటీ పవర్ ఇలాంటి డెవలప్ అయితే ఇట్స్ ఎ స్లో ప్రాసెస్. బట్ ఐ థింక్ ఇట్ ఈస్ మోర్ బెనిఫిషియల్. ఇట్స్ నాట్ లైక్ జిమ్ అది ఇది కాదు, బట్ తేడా కాదు. కానీ యోగా హ్యాస్ ఇట్స్ ఓన్ బెనిఫిట్స్ విచ్ ఈస్ నెగ్లెక్టెడ్ బై ద పీపుల్. ఏమంటారు? ఎస్ మేడం, యు ఆర్ కరెక్ట్. చాలా చక్కగా అబ్జర్వ్ చేశారు. అయితే ఆ యోగాలో ఉండే ఆనందం జిమ్ లో ఉండదండి. ఎక్కువ క్యాలరీస్ బర్న్ అవుతాయి అనుకుంటాం, కానీ యోగాలో ఏంటంటే ప్రతి పార్ట్ కూడా ఏమవుతుందో చక్కగా ప్రాణ శక్తి ఉత్పత్తి అవుతూ ఆర్గాన్స్ సెట్ అవుతూ వస్తాయి అన్నమాట. ఇప్పుడు దానివల్ల మజిల్ అవి బిల్డ్ అవుతాయి. కాకపోతే మనకి శక్తి అనేది రాదు కదా జిమ్ లో. తర్వాత జిమ్ కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒక డైట్ ఫాలోయింగ్ ఉంటుంది, అవునా అండి? అయితే మనకి యోగాలో న్యాచురల్ డైట్, డ్రై ఫ్రూట్స్, కూరగాయలు, పండ్లు అవి తింటూ మనం నాన్ వెజ్ జోలికి వెళ్ళకుండా న్యాచురల్ గా మన హెల్త్ ని బిల్డ్ చేసుకోవచ్చు. నా అనుభవం అది మేడం. నేను ఇంకొకటి ఏం అబ్జర్వ్ చేశానంటే, మనం జిమ్ చేస్తాం, సాంగ్స్ పెట్టుకుంటాం, మెంటల్లీ వి ఫీల్ రిలాక్స్ ఫర్ సమ్ టైమ్. అప్పటి వరకు కొంచెం ఇది ఉంటది. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత అది కంటిన్యూ అవ్వదు. మేబీ మనం స్ట్రెంగ్త్ వైజ్, పవర్ వైజ్ మేబీ యాక్టివ్ ఉంటాం. కానీ యోగా వల్ల నేను మెంటల్ పీస్ ఒకటి అబ్జర్వ్ చేశాను, మెంటల్ రిలాక్సేషన్. మనిషి దాని వల్ల ఏమైతారంటే he'll be able to control anger, కోపాన్ని కంట్రోల్ చేసుకుంటారు, శాంతం, they will be peacefully living. అయితే ఈ యోగా అంటే ధ్యానము, ఆసన, ధ్యాన, ప్రాణాయామం. అయితే అష్టాంగ యోగాలో మనం ముఖ్యంగా ఏం చేస్తామంటే ఆ యమ నియమాలు అవన్నీ తర్వాత పక్కన పెడితే ఫస్ట్ గా మనం చేసేది ఏంటి అంటే ప్రాణాయామము, ఆసనము, ప్రాణాయామము, ధ్యానము. ఆసనాలు ఏంటి అంటే బాడీని ఫ్లెక్సిబిలిటీ చేస్తాయి. ప్రాణాయామం ఏం చేస్తుంటే ఇన్నర్ గా మొత్తం కూడా హీల్ చేస్తాయి. ప్రతి అణువణువుని హీల్ చేసుకుంటూ ప్రాణశక్తిని ఇస్తాయి. దాని తర్వాత ధ్యానం చేస్తాం. అప్పుడు మనకి బాడీ మొత్తం ఫుల్ఫిల్ గా యాక్టివేట్ అవుతుంది. మనకు ఆ స్థితి అనేది మనం నిలుపుకున్నా నిలుపుకోకపోయినా కొంచెం అది అంటే మనకి ప్రాక్టీస్ లో వస్తుంది, అది నిలుపుకోవడం ఎలా అనేది. కానీ ఆటోమేటిక్ గా ప్రశాంతత అనేది మాత్రం మనకు వస్తుంది. అందువల్ల మనము వెళ్ళినాక కూడా ఫీలింగ్ కొంచెం గుడ్ గా ఉంటుంది అనమాట. అది మీరు జిమ్ చేసి వచ్చిన రోజు చూడండి, యోగా చేసి వచ్చిన రోజు చూడండి, ఖచ్చితంగా డిఫరెన్స్ ని మనం చూడొచ్చు. ఆ ప్రశాంతత, ఆ ఎనర్జీ, తర్వాత నిద్రలేమితో బాధపడే వాళ్ళు నిద్రకి, తర్వాత చాలా సమస్యలండి. ఒక కామ్నెస్, ఒక పర్సనాలిటీ ఎలా డెవలప్ అవుతుంది అంటే, మనం పర్సనాలిటీ అనగానే మనం ఏమనుకుంటాం, మనం వేసే బట్టలు, వాట్ ఎవర్ ద బ్రాండెడ్ థింగ్స్ అయినా, చెప్పులైనా, దాన్ని బట్టి వి థింక్ దట్ అవర్ పర్సనాలిటీ రిఫ్లెక్ట్స్. అఫ్ కోర్స్ ఇట్ మే రిఫ్లెక్ట్, బట్ నేనేమనుకుంటానంటే పర్సనాలిటీలో ప్రవర్తించే విధానం, మన బిహేవియర్, మన మాట్లాడే విధానం,
మనం రెస్పాండ్ అయ్యే విధానం, మనం ఎదుటి వాళ్ళని గురించి ఆలోచించే విధానం, అన్నిట్లో మార్పు ఇవన్నీ వస్తుంది మేడం. చేయాలంటే కంపల్సరీ వీ షుడ్ హ్యావ్ ఏ స్టేబుల్ మైండ్. ఐ థింక్ యోగా, మెడిటేషన్, వాట్ ఎవర్ ద థింగ్ ఇస్, ఎవ్రీ వన్ మెడిటేషన్ ఇట్ హెల్ప్స్. సో ఫ్రెండ్స్, అంతేకాకుండా మేడం, ఇప్పుడు యోగా ప్రతి ఒక్కళ్ళకి కూడా అవసరం మేడం. ఏంటి, చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు కూడా యోగా అవసరం. అయితే ఏంటి అంటే చిన్న పిల్లలు ఏంటి అంటే వాళ్ళు బాగా అల్లరి చేస్తూ ఉంటారు. ఆ అల్లరిని కంట్రోల్ చేయడానికి వాళ్ళని చక్కగా మనం గైడ్ చేసినట్లయితే చిన్నప్పటి నుంచి ఒక పద్ధతిగా వాళ్ళు పెరగడానికి అవకాశం ఉంది మేడం. ఎందుకు ఇంత కరెక్ట్ గా చెప్తున్నా అంటే మా బాబుని నేను అలాగే గైడ్ చేశాను కాబట్టి ఇప్పటికి కూడా చాలా కామ్ గా అవి పాటిస్తూ అవి వర్క్స్ చేస్తూ ఉంటాడనమాట. టీనేజ్ పిల్లల్లో పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాలేజ్ లెవెల్లో ఉన్న పిల్లలకి. ఆ తర్వాత అది అక్కడితోనే వెళ్లకుండా ఆఫ్టర్ మ్యారేజ్ ఫెర్టిలిటీకి వెళ్లాల్సి వస్తుంది. అవును, అలాంటి ప్రాబ్లమ్స్ కి వెళ్లకుండా ముందుగానే మనము యోగాతో అవన్నీ 100% మనం చేసుకోవచ్చు. అదే కాకుండా ఇంకా ఏంటి అంటే ఇప్పుడు డెలివరీ టైంలో కూడా నార్మల్ డెలివరీకి యోగా 100% యూస్ అవుతుంది. మనం ఇప్పుడు టెక్నాలజీ డెవలప్మెంట్ వల్ల ఐవీఎఫ్ అని అది ఇది అని చాలా చేస్తున్నాం. కానీ మనం టెక్నాలజీని యూస్ చేసుకుందాం అనుకుంటాం కానీ ఇవెందుకు ఈ మెథడాలజీస్ వస్తున్నాయి అనేది మనం ఆలోచించాం. ఏంటి అంటే బాయిలర్ కోడికి నాటు కోడికి ఉన్నంత తేడా ఉంటుంది. తేడా అది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫర్ బీయింగ్ విత్ అస్, అండ్ హోప్ through you I can give a message about health to the people. So people take care of health. Bye.